హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనము ఒక నిజాయితీకున్న గొప్పతనం, ఒక నికార్సైన పోలీస్ ఆఫీసర్ దెబ్బేంటో చూద్దాం. ఇక్కడ విక్రమ్ సింగ్ రాథోడ్ చేతిలో వెపన్ పట్టుకొని ఒక బిల్డింగ్ పై నుంచి దూకి ఒక విలని కొడుతున్నాడు. ఫైన్. సో ఈ సిచ్యువేషన్ని మనం ఒక ఫిజిక్స్ క్వశ్చన్లా ఫార్ములేట్ చేసి మనం సాల్వ్ చేద్దాం. ఫైన్. ఆయన ఇంపాక్ట్ ఏందో చూద్దాం. సో క్వశ్చన్ చూడండి. ఇక్కడ విక్రమ్ రాథోడ్ విత్ అ మాస్ ఆఫ్ 75 kg జంప్స్ ఫ్రమ్ ఎ హైట్ ఆఫ్ 10 meters from an under construction building wielding a 5 kg metal rod. He strikes a thug standing on the ground, assuming the free fall, no air resistance. What is the force of impact on the thug? Mass of 80 kg. If the collision including the strike with the rod lasts for 0.1 seconds and Vikram velocity reduces to 0 after impact. So ikkada key points enti, Vikram వెయిట్ మాస్ ఎంత అండి 75 kg. ఎంత హైట్ నుంచి జంప్ చేస్తున్నాడు 10 meters నుంచి. ఆయన చేతుల్లో ఉన్న వెపన్ వెయిట్ ఎంత అండి 5 kg. సో ఆ తగ్ని, ఆ విలన్ని ఎంతసేపు ఇంపాక్ట్లో ఉంది 0.1 seconds. కొట్టిన తర్వాత రెస్ట్ అయిపోయాడు. ఫైన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేద్దామంటే ఇంపాక్ట్ ఫోర్స్ అడుగుతున్నాడు కదా. ఇంపాక్ట్ అంటే ఏంటండి? సో ఇంపాక్ట్ ఫోర్స్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టోటల్ మాస్ ఫైండ్ అవుట్ చేయండి. సో విక్రమ్ మాస్ ప్లస్ మెటల్ రాడ్. విక్రమ్ మాస్ ఎంత 75 kg, మెటల్ రాడ్ ఎంత 5 kg. సో టోటల్ మాస్ ఎంత అండి 80 kg. తర్వాత వెలాసిటీ, ఫ్రీ ఫాల్ కదా, మోషన్ ఈక్వేషన్ నుంచి మనం తీసుకురావచ్చు. ఫ్రీ ఫాల్ అయినప్పుడు ఫైనల్ వెలాసిటీ ఈజ్ v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. ఇక్కడ 2g అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8. మరి ఎంత హైట్లో ఉంది ఆ బిల్డింగ్? అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 10 meters హైట్. సో ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 196 విచ్ ఈజ్ ఈక్వల్ టు 14 meters per second. సో కిందికి వచ్చే వరకు ఎంత వెలాసిటీతో ఉంటాడు? 14 meters per second. మరి ఈ చేంజ్ ఇన్ ద మూమెంటం ఎంత జరిగిందో, ఇనిషియల్గా ఎంత ఉంది, ఫైనల్ మూమెంటం ఎంత ఉంది? ఫైన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ మనం చేంజ్ ఇన్ మూమెంటం ఫైండ్ అవుట్ చేద్దాం. సో చేంజ్ ఇన్ మూమెంటం p ఈజ్ ఈక్వల్ టు మాస్, టోటల్ మాస్ ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ. సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత అండి? ఇట్ ఇస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ 0 కదా. ఆ తగ్గుని, ఆ విలన్ని కొట్టిన తర్వాత స్టాప్ అయిపోయాడు అక్కడికి. సో 0 మైనస్ 14. ఫైన్. సో ఇట్ ఈస్ మైనస్ 14 meters per second. సో చేంజ్ ఇన్ మూమెంటం ఎంత? 80 ఇంటూ మైనస్ 14. సో విచ్ ఈస్ 1120 kg మీటర్ పర్ సెకండ్. ఫైన్. ఇది చేంజ్ ఇన్ మూమెంటం అండి. తర్వాత మనకు కావాల్సింది ఇంపాక్ట్ ఫోర్స్. ఇంపాక్ట్ ఫోర్స్ ఏంటది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం కదా. ఫైన్. సో చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఈజ్ నథింగ్ బట్ ఇంపాక్ట్ ఫోర్స్. ఇక్కడ ఎంత ఇది? సో మైనస్ 1120 బై ఎన్ని సెకండ్స్, ఎంత సెకండ్స్ కొలిజన్స్లో ఉంది? 0.1 seconds. సో ఇట్ ఈస్ 11,020 న్యూటన్స్ అండి. సో దాన్ని కేవలం మ్యాగ్నిట్యూడ్ తీసుకోండి, అక్కడ 11,020 న్యూటన్స్ ఇది ఆన్సర్. సో చూడండి, ఒక నికార్స్ అయిన, ఒక నిజాతీ గల పోలీస్ ఆఫీసర్ దెబ్బ ఎలా ఉందో. ఎనీహౌ, సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇలా సరౌండింగ్స్ చూస్తూ ఫిజిక్స్ని అర్థం చేసుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఫన్. ఫిజిక్స్ will also become a common sense. Fine. So the physics is everywhere. Hope you would have enjoyed these lectures. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.